హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ మటన్ బిర్యానీ రెసిపీ అండి. 1 కిలో రైస్, 1 కిలో మటన్ అనమాట. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. 1/2 కిలో సగం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు అయితే వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. పక్కన అయితే ఫ్రై అవుతూ ఉంటాయి. మరొక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువగానే పోసుకోవాలండి. పోసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని అందులోకి ఉప్పు వేసుకోవాలి. రైస్కు తగ్గట్లు ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు వేసుకున్నాను నేను. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. చెక్క, లవంగాలు, షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఆ పక్కనైతే ఎసురు పెట్టుకోవాలండి. ఈలోపైతే ఉల్లిపాయలు అయితే ఏగిపోయినాయి. టమాటా పండ్లు వేసుకోవాలి. టమాటా పండ్లు మగ్గాలి కాబట్టి ముందే వేసుకున్నానండి. వేసుకొని పచ్చిమిర్చి, టమాటా పండ్లు ఒక 4, 5 టమాటా పండ్లు తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులోకి మసాలాలు మొత్తం వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్లు, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 4 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కొద్ది నీళ్ళు పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, మెంతాకు అయితే వేసుకున్నాను. వేసుకొని కట్ చేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ముందే కుక్కర్లోకి ఉప్పు, పసుపు వేసి మటన్ అయితే ఉడికించుకున్నాను. ఉప్పు కానీ చూసి వేసుకోవాలి. మటన్లో వేస్తాం కాబట్టి నేను ఉప్పు వచ్చి మటన్లో కానీ వేసాను. మళ్ళీ కర్రీకి తగ్గట్లు 1 టీ స్పూన్ వేసాను. చూసి వేసుకోవాలండి ఉప్పు. మీ రుచికి తగ్గట్లు వేసుకొని మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఈ లోపైతే ఎసరైతే వచ్చేసింది. ముందే నానబెట్టుకున్న రైస్ తీసుకొని ఎసరులోకి వేసుకొని మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలండి. మామూలుగా మనం రైస్కి ఎలా ఉడికించుకుంటామో అలాగే మొత్తం 90% ఉడికించుకోవాలి. మటన్ అయితే ఉడుకుతుంది. ఆ మటన్లోకి పెరుగు వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత ఈ మటన్లోకి ఉడికిన రైస్ వేసుకొని ఒక 5 నిమిషాలు అలా హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం మగ్గనివ్వండి. ఎంతో రుచికరమైన